అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బయోటెక్ కిసాన్ హబ్ ప్రాజెక్ట్. ముందుగా ఈ ప్రాజెక్టు కింద కడప జిల్లాలో 3 విలేజుల్లో ఇప్పెంట, వేంపల్లి, సిద్ధవటం గ్రామాల్లో TCGS 1694 విశిష్ట అనే వేరుశనగ రకమును 10 మంది రైతులకు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 90 కేజీల కాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ విత్తనాలతో పాటు విత్తన శుద్ధి మందులు మరియు సస్యరక్షణలో భాగంగా జిగురు అట్టలను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కింద వారి యొక్క పొలంలను KVK శాస్త్రవేత్తల సహాయంతో విజిట్ చేయడం జరిగింది. అలా విజిట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సూచనలు సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. దానితో పాటు సక్సెస్ఫుల్గా ఫీల్డ్ డేని కూడా ఈ వేరుశనగ పంట మీద ఇప్పెంట గ్రామంలో మేము నిర్వహించడము జరిగింది. కాబట్టి ఈ రైతులకు సహాయం చేసినటువంటి బయోటెక్ కిసాన్ హబ్ ప్రాజెక్ట్ వారికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు గిరీష్ కుమార్. నేను KVK ఊట్కూరు కడపలో DBT ప్రాజెక్టులో యువ నిపుణుడిగా పనిచేస్తున్నాను. ముందుగా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుత కాలంలో రైతు యొక్క ఆలోచన ఎలా ఉందంటే, వ్యవసాయం అనేది లాభదాయకమైనటువంటి పని కాదని బలంగా నమ్ముతున్న ఈ రోజుల్లో పాత పద్ధతులకు కొత్త సాంకేతికతను జోడించి అధిక దిగుబడులు పొందేందుకు మా KVK ఊట్కూరులోని DBT ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుంది. ముందుగా ఈ వేరుశనగ పంట గురించి మీకు నేను తెలియజేయడం ఏంటంటే, ఈ వేరుశనగ పంటలో సంవత్సరంలో ఖరీఫ్, రబీ, సమ్మరు ఈ 3 సీజన్లో దీన్ని మన రాయలసీమ జిల్లాల్లో పండించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఏ రకంగా ఆరోగ్యకరమైన పంట అంటే, దీంట్లో ఎక్కువగా ఫైబర్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అదేవిధంగా అత్యధిక నూనె శాతం ఉండటం వల్ల ఇది మానవాళికి ఎంతో ఆరోగ్యకరమైన పంట. ముందుగా మీకు తెలియజేయడం ఏంటంటే, మా DBT ప్రాజెక్టు కింద KVK ఊట్కూరులో సిద్ధవటము, వేంపల్లి, ఇప్పపెంట గ్రామాల్లో మేము వేరుశనగ పంపిణీ చేయడం జరిగింది. వారు మా DBT ప్రాజెక్టు ద్వారా మా యొక్క ఆలోచనలను, మా యొక్క సాంకేతికతను అందిపుచ్చుకొని ఎక్కువ దిగుబడులు పొందడం జరిగింది. అదేవిధంగా ఆ దిగుబడిని, వారి యొక్క ఆలోచనలను ఆ రైతు ద్వారా మనము తెలుసుకుందామా? అదేవిధంగా మన DBT ప్రాజెక్టు ద్వారా ఇప్పపెంట గ్రామము సీకేదిన్నె మండలంలో సుబ్బయ్య అనే రైతుకి TCGS 1694 వశిష్ట అనే రకమును ఇవ్వడం జరిగింది. ఈ రకము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో రూపొందించబడింది. 1 ఎకరానికి 90 కేజీల కాయలను మన DBT ప్రాజెక్టు ద్వారా ఈ రైతుకి ఇవ్వడం జరిగింది. ఈ DBT ప్రాజెక్టు ద్వారా అతను అత్యధిక దిగుబడి ఎలా పొందగలిగాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా? నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు? పేరు సుబ్బయ్య, కడప జిల్లా, మాది ఇప్పెంట గ్రామంలో ఉంటున్నాం సార్. మీరు మొత్తం మీకు ఎంత పొలం ఉందండి? మాకు 1.5 ఎకరా దాకా ఉంది సార్ భూమి. మీరు ఇంతకుముందు ఈ ప్రాజెక్టు ద్వారా వేరుశనగ పండించక ముందు ఈ పొలంలో మీరు ఏ పంటలు సాగు చేశారు? మేము ఎక్కువగా ఇక్కడ వరి, మినుములు, నువ్వులు అలాంటి పంటలే వేసుకునే వాళ్ళం సార్ ఎక్కువగా. అదేవిధంగా మేము ఈ DBT ప్రాజెక్టు ద్వారా మీకు వేరుశనగ TCGS 1694 రకమని ఇవ్వడం జరిగింది. ఈ DBT ప్రాజెక్టు గురించి మీరు కొంత చెప్పగలుగుతారా? ఈ DBT ప్రాజెక్ట్ ద్వారా మాకు నాణ్యమైన విత్తనంతో పాటు విత్తన శుద్ధి మందులు, అలాగే జిగురు అట్టలు ఇవ్వడం ద్వారా అసలు మాకు ముందు ఇలాంటి తెలియదు. నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకునే వాళ్ళం కాదు, సరైన దిగుబడి పొందే వాళ్ళం కాదు. ఈ DBT ప్రోగ్రాం ద్వారా శాస్త్రవేత్తల సలహాలతో నాణ్యమైన విత్తనంతో పాటు దానికి సంబంధించిన విత్తన శుద్ధి మందులు, అలాగే జిగురు అట్టలు ఇవి తీసుకోవడం ద్వారా కొంతవరకు మాకు దిగుబడి పెరగడం జరిగింది.
అదేవిధంగా మీరు దీంట్లో ఏమైనా పెట్టుబడి ఖర్చులు, ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడి ఖర్చులు మీరేమన్నా తగ్గించుకోగలిగారా? పెట్టుబడి ఖర్చులు దాదాపు తగ్గినాయి సార్. ఎందుకంటే విత్తనం ఖర్చు దాదాపు 12,000 నుంచి 18,000 దాకా పడుతుంది. విత్తనం ఖర్చు ఎటువంటి ఖర్చు లేకుండా విత్తనాన్ని ఫ్రీగా ఇచ్చారు, ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే వాటితో పాటు కూడా జిగురు అట్టలు ఇచ్చారు. వాటి ద్వారా దోమపోటు రక్షించుకోగలిగినాం. దోమపోటు వల్ల మనం ఒకవేళ మేము సాధారణంగా మందు కొనుక్కోవాలన్నా కానీ మందు తెచ్చుకోవాలి, వాటికి డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేది. వాటి ద్వారా కొంతవరకు కొంతైనా తగ్గించుకోగలిగాము. విత్తన శుద్ధి మందులు ఫ్రీగా ఇచ్చారు. అదేవిధంగా మా యొక్క శాస్త్రవేత్తల యొక్క సలహాలు సస్యరక్షణలో అయితేనేమి, సేద్య విభాగంలో అయితేనేమి, డీబీటీ ప్రాజెక్టు యువ నిపుణుడి ద్వారా అయితేనేమి, ఈ సలహాలు మీకు ఏ విధంగా దోహదపడాయో మీ మాటల్లో కొంచెం చెప్పగలుగుతారా? మీ సలహాలు మాకు తప్పకుండా చాలా దోహదపడినాయి సార్. ఎలాగంటే మాకు ఎటువంటి రోగము అని మాకు అయితే తెలియదు. ఏదో తీసుకొని వెళ్తాము షాప్లోకి, వాళ్ళు ఇచ్చింది తెచ్చుకుంటాము. అది సరిగా పనిచేస్తుందా లేదా తెలియదు. మేము కొట్టాము కదా అని అది పనిచేస్తుందని సైలెంట్గా ఉంటాం. దానివల్ల మళ్ళీ అది రోగం ఎక్కువ కావడం, దిగుబడి తగ్గిపోవడం జరిగింది. మీ సలహా వల్ల ఖచ్చితంగా రోగాన్ని గుర్తించగలిగాము, తగిన మందే తెచ్చుకొని కొట్టుకోగలిగాము. వచ్చిన తెగుళ్ళను కానీ పురుగులను కానీ నయం చేసుకోగలిగినాం. దానివల్ల మాకు తప్పకుండా దిగుబడి రావడం సాధ్యమైంది సార్. థ్యాంక్ యూ సుబ్బయ్య గారు. అదేవిధంగా ఈ డీబీటీ ప్రాజెక్టు కింద మీకేమన్నా మొదటి నుంచి భూసార పరీక్షలు కూడా చేసుకోమని ఏమన్నా సలహాలు ఇచ్చారా? సలహాలు తప్పకుండా ఇచ్చారు సార్. భూసార పరీక్ష వల్ల అంటే మాకు ఎప్పుడు చేయించింది లేదు. మాకు గత 10 సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో ఎప్పుడు మేము చేయించింది లేదు. మీరు రావడం, ఈ భూమిలో ఈ పోషకం తక్కువ ఉంది, చేసుకోవడం వల్ల పలానా పోషకం ఎక్కువ ఉంది, పలానా పోషకం తక్కువ ఉంది అని తెలియడం వల్ల మేము ఆ పోషకాలు మాత్రమే వేసుకోగలిగినాము. ఎందుకు చేయించుకోవాలంటే అనవసరంగా ఎరువులు వేసుకోవడం వల్ల పెట్టుబడి నష్టము, ఆ పోషకం మొక్క తింటుందా లేదా తెలియదు. ఇలాంటి సలహాలన్నీ మీరు ఇవ్వడం వల్ల ఏ పోషకం తక్కువ ఉందో ఆ పోషకం తెచ్చుకోగలిగాము, ఏ పోషకం ఎక్కువ ఉందో దాన్ని తగ్గించుకోగలిగాము. దాని ద్వారా పంట అభివృద్ధి బాగా జరిగింది, మా పెట్టుబడి తగ్గడం జరిగింది. ఇందుకు మీకు ధన్యవాదాలు సార్. చూశారు కదండి, మన ఇప్పపెంట గ్రామంలో సుబ్బయ్య గారి మాటల్లో అతను ఏ విధంగా దిగుబడిని పొందగలిగాడో చూశారు కదండి. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సహకరించినటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ అధికారులకు, ప్రత్యేకంగా డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ శివనారాయణ సార్ గారికి, మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బనవాసి, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ బయోటెక్ కిసాన్ హబ్ రాఘవేంద్ర చౌదరి సార్ గారికి, అదేవిధంగా కేవీకే ఊట్కూర్ సబ్ హబ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వేరే సార్ గారికి, నా తరపు నుంచి మా బయోటెక్ కిసాన్ హబ్ రైతుల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. డీబీటీ ప్రాజెక్టుకు మా రైతుల తరపు అందరి నుంచి ధన్యవాదాలు. డీబీటీ ప్రాజెక్టుకు ధన్యవాదములు. డీబీటీ ప్రాజెక్టుకు ధన్యవాదాలు. డీబీటీ ప్రాజెక్టుకు ధన్యవాదములు. డీబీటీ ప్రాజెక్టుకు ధన్యవాదములు. డీబీటీ ప్రాజెక్టుకు ధన్యవాదములు.